విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమని పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం ఉదయం పులివెందుల పట్టణంలోని పాత ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, వైఎస్ఆర్సీపీ నాయకులు గంగాధర్ రెడ్డి, పోతూరు రసూల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహ విధ్వంసకాండలో పాల్గొన్న వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాలకైతేనేమి మొత్తం యావత్ భారతదేశానికే దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు అంబేద్కర్. దేశంలో ఎవరూ చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఎంతో గౌరవంతో అన్ని వందల ఎకరాలలో 100 కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఎందుకు చేశారు? ఆయన మీద ఉన్న ఒక అపారమైన గౌరవంతో చేశారు. ఆ గౌరవాన్ని నిన్న టీడీపీ వాళ్ళు చాలా విధ్వంసం చేయడము, జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాన్ని విధ్వంసం చేయడము చాలా దుశ్చర్య. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం మీ చేతన కావచ్చునేమో కానీ ప్రతి ప్రజల హృదయాలలో, బడుగు బలహీన వర్గాలలో, ముస్లిం మైనారిటీలలో వాళ్ళ హృదయాలలో చోటు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని రూపుమాపడం మీ చేత కాదు. మీరు ఒక ఈవీఎంలు మార్చి పదవిలోకి వచ్చారు. ఇది మొత్తం దేశమంతా ఇప్పుడు అర్థమవుతా ఉంది. మీరు ప్రజాభిమానంతో ఎన్నికలలో గెలవలేదు. మొత్తం నిజానిజాలన్నీ తొందరలోనే బయటపడతాయి. అధికారం చేజించుకున్నారు. ప్రజలకు ఏమి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అమలు చేశారు? ఆ పథకాల కంటే ఇంకా మంచి పథకాలు అమలు చేయాలి. ప్రజలకు దగ్గర కావాలని మీరు ఆలోచిస్తే బాగుంటుంది. మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినన్ని విధ్వంసకాండలు, హత్యలు, అఘాయిత్యాలు చోటు చేసుకోవడం నిజంగా ఈ రాజ్యాంగ స్ఫూర్తి చాలా తక్కువ. మీరు చాలా తప్పు చేస్తా ఉన్నారు. ప్రతి జిల్లాలలో, ప్రతి నియోజకవర్గాలలో కనీసం ఓటు వేసినందుకు కూడా మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో అందరికీ కూడా అన్ని హక్కులు ఉంటాయి. మీరు ఈ నిన్న శిలాఫలకాన్ని పగలగొట్టింది చాలా చాలా తప్పు. అది మీరు బడుగు బలహీన వర్గాల మీద మొత్తం యావత్ ఆంధ్రదేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. ఇదే విధంగా కొనసాగితే, ఈ రెడ్ బుక్ పరిపాలన కొనసాగితే ప్రజలు తిరగబడే రోజు తొందరలోనే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అత్యంత ఘనకీర్తి పొంది భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శిలా ఫలకాన్ని విజయవాడలో ధ్వంసం చేయడం చాలా దురదృష్టమైన చర్య, చాలా దుశ్చర్య. ఇటువంటి చర్యలకు టీడీపీ రౌడీలు, టీడీపీ అల్లరిమూకలు పాల్గొని ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణాతి దారుణమైన విషయం. ఇటువంటి నీచులను, ఇటువంటి దుర్మార్గులను తప్పకుండా శిక్షించాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని సృష్టించిన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరి వాడు కాదు, అందరి వాడు, ప్రతి కులం వాడు, ప్రతి మతం వాడు. అటువంటి మహానుభావుని శిలాఫలకాన్ని ఈరోజు ధ్వంసం చేయడం మీకేమన్నా మంచి చర్యనా? ఒకసారి ఆలోచించండి. మీరు కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోండి, ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. అందరికీ అనుగుణంగా మీ పరిపాలన సాగించండి. మీ ఇష్ట ప్రకారం ఆధునిక రాజ్యం మాదిరి చేస్తే ప్రజలు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు. మీకు చమర గీతం పాడి ఈ ప్రభుత్వాన్ని సాగనంపే దుశ్చర్య కూడా తొందరలోనే, మంచి చర్య కూడా జరుగుతుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రతి పార్టీల వారు, ప్రతి కులాల వారు, ప్రతి మతాల వారు కూడా అందరూ ఏకమై ఇటువంటి చర్యలను ఖండించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెలకొల్పిన భారత రాజ్యాంగం వల్ల ఈ రోజు కొన్ని వేల లక్షల కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పదవులు కానీ, రాజకీయ ఉన్నత స్థానాల్లో కానీ, విద్యలో కానీ, చదువులలో కానీ, ప్రతి ఒక్క చోట వ్యాపారాలలో కానీ, పారిశ్రామికవేత్తల్లో కానీ ముందడుగు వేసి ముందుకు వెళ్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ,
చలువ కృషి అటువంటి మహానుభావుని ఈ రోజు కించపరిచినారు. మీకు తొందరలోనే మీకు సాగనంపే కాలం దగ్గర పడింది. తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా మర్యాదగా మసులుకొని ప్రతి ఒక్కరిని గౌరవించే విధానం నేర్చుకోండి. గౌరవించే విధానం నేర్చుకోకోకుండా మీ ఇష్ట ప్రకారం ఆటవిక పరిపాలన కొనసాగిస్తే మీకు ప్రజలందరూ కలిసి తిరుగుబాటుదారులై మీకు త్వరగా బుద్ధి చెప్తారు అని తెలియజేసుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.